ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మీ ముందుకు లేటెస్ట్గా గవర్నమెంట్ నుంచి అయితే మనకు ఒక మంచి జాబ్ నోటిఫికేషన్ అయితే విడుదల చేశారు. ఈ జాబ్ నోటిఫికేషన్ వచ్చేసరికి మనకు ఓరియంట్ ఇన్సూరెన్స్ కంపెనీ అనే దానిపై నుంచి మనకు ఈ జాబ్ నోటిఫికేషన్ వచ్చేసింది. దాదాపు 100 అడ్మిషన్స్ అయితే ఖాళీగా ఉన్నాయన్నమాట. మనకు ఫస్ట్ నోటిఫికేషన్లోనైతే ఎంటర్ చేశారనమాట. ఎక్కడ ది ఓరియంట్ ఇన్సూరెన్స్ కంపెనీ లిమిటెడ్ హూ లీడింగ్ పబ్లిక్ సెక్టర్ జనరల్ ఇన్సూరెన్స్ కంపెనీ, అంటే ఇది ఒక ఇన్సూరెన్స్ కంపెనీ. దీనిలో వచ్చేసరికి మనకు 100 వేకెన్సీస్ అయితే ఉన్నాయన్నమాట. ఓన్డ్ బై గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. అంటే మనకు ఆల్రెడీ చెప్పాను కదా, ఇండియా అంటే గవర్నమెంట్ నుంచి అయితే వచ్చింది నోటిఫికేషన్. ఇంకపోతే మీరు ఆన్లైన్లో దరఖాస్తు చేయు డేట్ వచ్చేసరికి 21/3/2024 ఈ డేట్ నుంచి అయితే మీరు ఆన్లైన్లో అప్లై చేసుకోవచ్చు. అలాగే దాంతోపాటు మీరు లాస్ట్ డేట్ అనమాట, లాస్ట్ డేట్ వచ్చేసరికి 12/4/2024 ఈ డేట్ లోపు అయితే మీరు ఆన్లైన్ దరఖాస్తు చేసుకోవాలి. లేదా మీకు అయితే తర్వాత చేసుకోవడానికైతే ఉండదన్నమాట. ఇకపోతే అంటే ఎన్ని పోస్టులు ఉన్నాయి, ఏ పోస్టులు ఖాళీగా ఉన్నాయో తెలుసుకునే ముందు మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ చేసి, అలాగే ఈ వీడియోని లైక్ చేసి కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ ఆల్లో పెట్టుకోండి. ఇలాంటి లేటెస్ట్ గవర్నమెంట్ జాబ్ నోటిఫికేషన్స్ మన ఛానల్లో డైలీ అప్లోడ్ అవుతూనే ఉంటాయి. ఇక ఏ జాబ్స్ ఉన్నాయో తెలుసుకుందాం. అకౌంట్స్ నుంచి అయితే 20 పోస్టులు, అలాగే యాక్యురియల్, ఇంజనీరింగ్ నుంచి ఇంజనీరింగ్ ఐటీ, మెడికల్ ఆఫీసరు, లీగలు, ఇలా మొత్తం దాదాపు 100 పోస్టులు అయితే ఖాళీగా ఉన్నాయి. దీంట్లో అంటే మొత్తం ఇంకా మెయిన్ పాయింట్స్ అనమాట. అంటే ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ అయితే తెలుసుకుందాం. దాంతోపాటు ఏజ్ లిమిట్ కూడా. మనకు అకౌంట్ నుంచి అనుకో బీకామ్ కంప్లీట్ చేసి మినిమం 60% ఉంటే సరిపోతుంది. కొంతమంది కామెంట్స్లో అడుగుతున్నారనమాట, అంటే బీకామ్ వాళ్ళకి హెచ్ఈసి వీళ్ళకైతే ఎలాంటి జాబ్ నోటిఫికేషన్స్ లేవా అని. వాళ్ళకైతే ఇది ఒక బెస్ట్ ఆపర్చునిటీ. మనకు బీకామ్ నుంచి అయితే మినిమం 60% మార్క్స్ ఉంటే సరిపోతుంది, మీరైతే అప్లై చేసుకోవచ్చు. దాంతోపాటు ఎంబీఏ వాళ్ళైనా అప్లై చేసుకోవచ్చు అనమాట. ఇంకా అకౌంట్స్కు సంబంధించి బ్యాచులర్ డిగ్రీ, అంటే ఏదైనా డిగ్రీ కంప్లీట్ చేసి ఉండి దాంట్లో స్టాటిస్టిక్స్ కానీ లేదా మ్యాథ్స్ సబ్జెక్ట్ ఉంటే మీరైతే ఈ పోస్ట్కు అప్లై చేసుకోవచ్చు. ఇక పోస్ట్ ఇంజనీరింగ్ ఐటీ, ఇంజనీరింగ్స్కి సంబంధించింది అయితే బీఈ లేదా బీటెక్ లేదా ఎంఈ ఎంటెక్ కంప్లీట్ చేసినారనుకో మినిమం 55% మార్క్స్ ఉంటే సరిపోతుంది. ఈ పోస్టులకు అయితే మీరు అప్లై చేసుకోవచ్చు. ఇక డాక్టర్స్ అలాగే లీగలు, డాక్టర్స్ అయితే ఎంబీబీఎస్ అయితే కంప్లీట్ చేసి ఉండాలి. ఇంకా లెజెండ్స్ అయితే జస్ట్ గ్రాడ్యుయేట్ కంప్లీట్ చేసి ఉంటే సరిపోతుంది అనమాట. గ్రాడ్యుయేట్స్ ఇన్ లా మినిమం 60% మార్క్స్ ఉంటే సరిపోతుంది. ఈ పోస్టులకు అయితే మీరు అప్లై చేసుకోవచ్చు. ఇక ఏజ్ లిమిట్ వచ్చేసరికి మనకు క్లియర్ కట్గా అయితే మెన్షన్ చేశాడు. ఏ డేటు 31/12/2023 ఈ డేట్ కల్లా మినిమం 21 సంవత్సరాలు అయితే కంప్లీట్ చేసి ఉండాలి. 21 సంవత్సరాల నుంచి 30 సంవత్సరాల లోపు వారు ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. మనకు క్లియర్గా అయితే మెన్షన్ చేశాడు. ఏ డేటు మినిమం ఏజ్ 21 ఇయర్స్ టు మ్యాక్సిమం ఏజ్ 30 ఇయర్స్ అనమాట. ఈ డేట్ అంటే ఈ మధ్య జన్మించిన వాళ్ళైతే ఈ పోస్టులకు అయితే అప్లై చేసుకోవచ్చు. ఇక ఏజ్ రిలాక్సేషన్ ఇవన్నీ అయితే మొత్తం క్లియర్ కట్గా ఉంది. అంటే ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్ అయితే 3 ఇయర్స్, ఓబీసీ క్యాండిడేట్స్ అయితే 3 ఇయర్స్, ఎస్సీ ఎస్టీ అయితే 5 ఇయర్స్, ఇలా అనమాట. ఇంకా అప్లై చేసే విధానము, ఎగ్జామ్ ప్యాటర్ను ఇవన్నీ అయితే మనం తెలుసుకుందాం. మెయిన్ ఎగ్జామ్ అయితే ఏ సిలబస్ ఉంటుంది, రీజనింగ్, ఇంగ్లీష్ లాంగ్వేజ్, జనరల్ అవేర్నెస్ నుంచి, అలాగే టెస్ట్ ఆఫ్ క్వాలిఫికేషన్, యాప్టిట్యూడ్, ఇలా మొత్తం అయితే టోటల్ 200 మార్క్స్ అయితే ఉంటుంది. పేపర్ వచ్చేసరికి ఇంగ్లీష్ కానీ లేదా హిందీ కానీ అయితే ఉంటుంది. మనకైతే తెలుగులో ఉండదు ఫ్రెండ్స్, ఇంగ్లీష్ కానీ అది. ఫస్ట్ మెయిన్ ఎగ్జామ్ అయితే అంటే ఎస్ఏ రైటింగ్ ఉంటుంది. ఇక్కడ మనకు క్లియర్ కట్గా అయితే మెన్షన్ చేశాడు. ఇది 30 మినిట్స్ ఉంటుంది, 30 మార్క్స్కి ఫస్ట్ టెస్ట్. అది దాంట్లో లెటర్ రైటింగ్ వచ్చేసరికి 10 మార్క్స్, ఎస్ఏ రైటింగ్ వచ్చేసరికి 20 మార్క్స్. తర్వాత వచ్చేసరికి మనకు ఇంటర్వ్యూ అయితే జరుగుతుంది. ఇంటర్వ్యూ జరిగి మిమ్మల్ని అయితే ఫైనల్ ఇంటర్వ్యూ చేసిన తర్వాత ఫైనల్ సెలెక్షన్ అయితే ఉంటుంది. ఇది గైస్ మొత్తం సెలెక్షన్ ప్రాసెస్. ఇంకా అప్లికేషన్ ఫీజు వచ్చేసరికి ఎస్సీ ఎస్టీ అండ్ అలాగే బెంచ్ మార్క్, అంటే బెంచ్ మార్క్ వాళ్ళకైతే 250 రూపీస్ ఓన్లీ, అంటే ఇది ఆన్లైన్ చలాన్ అనమాట. ఇకపోతే మిగతా క్యాండిడేట్స్ అందరికైతే 1000 రూపీస్ అయితే ఆన్లైన్ కట్టాల్సి ఉంటుంది. ఇది వచ్చేసరికి ఆన్లైన్ చలానా. ఇక మొత్తం ఇదంతా మనకు సెంటర్స్ ఏమేమి ఉన్నాయంటే విజయవాడ ఉంది, ఆంధ్రప్రదేశ్ వాళ్ళకైతే విజయవాడ ఉంది, అలాగే విశాఖపట్నం ఉంది, దాంతోపాటు ఒంగోలు కూడా ఉందన్నమాట. దాంతోపాటు మీరు ఒకవేళ తెలంగాణ అనుకో మనకి ఇక్కడ మెన్షన్ చేశాడు హైదరాబాద్ ఉంది, అలాగే రంగారెడ్డి, ఈ 2 చోట్ల అయితే మనకు సెంటర్స్ ఉందన్నమాట. ఇది మొత్తంగా హౌ టు అప్లై విధానానికి వచ్చేసరికి డీటెయిల్స్, గైడ్లైన్స్ ప్రొడ్యూస్డ్ ఫర్ అప్లికేషన్
రిజిస్ట్రేషన్ చేసుకోవాలి ఫస్ట్, తర్వాత ఆన్లైన్ చలానా కట్టాలి, తర్వాత మీ యొక్క ఫోటోగ్రాఫ్ స్కాన్ అంటే మీ యొక్క సిగ్నేచర్ స్కాన్ చేసి మీ యొక్క ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ అన్నీ అయితే ఆ డాక్యుమెంట్స్కి అయితే అప్లై చేయాలన్నమాట. అంటే ఇది వచ్చేసరికి మనం ఆఫ్లైన్లో అప్లై చేయాలి. దాని యొక్క అంటే పీడిఎఫ్ అప్లికేషన్ ఫామ్ యొక్క పీడిఎఫ్ మన ఛానల్ కింద డిస్క్రిప్షన్లో ఇస్తుంది, అక్కడ డౌన్లోడ్ చేసుకొని మీకైతే ఫుల్గా ఫిలప్ చేయాల్సి ఉంటుంది. ఇది గైస్ నోటిఫికేషన్ యొక్క ఫుల్ డీటెయిల్స్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి. ఇక నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. బాయ్ ఫ్రెండ్స్.